नेता अभिनेता डिप्टी सीएम पवन कल्याण जी అది అసలు ఉట్టికి ఎగరలేదు స్వర్గానికి ఎగిరిందని చెప్పి ఇప్పుడు నేను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యా. నేను ముఖ్యమంత్రి గారు అట్ట నేను మాట్లాడితే అర్థం ఉంటుంది. అసలు నేను ఎమ్మెల్యేగానే గెలిచి వచ్చే పరిస్థితి నాకు లేకపోతే నేనున్న ముఖ్యమంత్రి 151 సీట్లు గెలిపించిన ముఖ్యమంత్రిని ఇవన్నీ సినిమా డైలాగులు ఏంది పవన్ కళ్యాణ్ చెప్పేది? ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? చూసుకుందాం. ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి రోడ్లు వేసావు. జనసేన 24 సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా? రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్. ప్లీజ్ కంటిన్యూ. 34 ఏళ్ల తర్వాత పంచాయతీలకు స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర వేడుకల బడ్జెట్ పెంచినట్టు వెల్లడించారు. మైనర్ మేజర్ గ్రామ పంచాయతీలకు 100,250 రూపాయల నుంచి 10,000 25,000 పెంచినట్టు తెలిపారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన ఏపీలోని పంచాయతీలకు సాధికారత కల్పించేందుకు కీలక అడుగు పడిందన్నారు. చిన్న పెద్ద పంచాయతీలకి 100 రూపాయలు, చిన్న పంచాయతీలకి పెద్ద పంచాయతీలు 250 రూపాయలు చొప్పున ఇచ్చేవారు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం. చిన్న పంచాయతీలకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయల చొప్పున నిధులు సమకూరుస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 23వ తేదీన దేశంలో మునుపెన్నడీ జరిగిన విధంగా రాష్ట్రంలోనే 13,326 పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా, 9 కోట్ల పని దినాలతో 50 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తాం. విజయవాడలో యువతి మిస్సింగ్ కేసుని ఛేదించారు పోలీసులు. ఈ మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ కి గత నెల 22న ఆ యువతి తల్లి ఫిర్యాదు చేసింది. అయితే జమ్మూలో యువతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రామవరపాడుకు చెందిన ఒక యువకుడితో కలిసి జమ్మూ వెళ్లింది ఆ యువతి. 9 నెలల తర్వాత ఆమె ఆచూకీ లభ్యమైంది. ఆ యువతి యువకుల్ని విజయవాడ తరలిస్తున్నారు పోలీసులు. అమ్మాయిని 8 months బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అది 8 months సార్. మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు చూసి కొంచెం ఒకసారి అప్డేట్ ఇవ్వండి సార్. Recognizing the state's need for the capital, 15,000 crore rupees will be arranged. 15,000 కోట్ల రూపాయలు మన ఏ అమరావతి లేకుండా ఈరోజు వరకు ఇబ్బంది పడుతున్నాం. అలాంటి అమరావతికి కేంద్ర మంత్రి మన నాయకులు ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లో ఈ రోజున 15,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం సహృదయంతోటి మనస్ఫూర్తిగా కూటమి తరఫున మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష. హైడ్రా కూల్చివేతలు మూసి ప్రక్షాళనపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో పద్ధతి ప్రకారం బుడమేరు ప్రక్షాళన ఉంటుంది అన్నారు. ముందుగా నిర్వాసితుల్లో అవగాహన పెంచుతామన్నారు పవన్ కళ్యాణ్. నిర్వాసితులకు ఖచ్చితంగా ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. నిర్వాసితులను ఒప్పించాకే బుడమేరు ప్రక్షాళన చేపడతామంటున్నారు పవన్ కళ్యాణ్. ట్యాక్సులు కలెక్ట్ చేస్తారు కానీ మనకి ఏ విధంగా అండగా ఉండవు ప్రభుత్వాలు. అందుకని ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ మనకి కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది, ఒక కూటమి తీసుకొస్తుంది మొదటిసారి. ఈ ఏడాది నుంచి కొత్త ఇన్సూరెన్స్ స్కీమ్ ను తీసుకురానుంది. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏటా 25 లక్షల వరకు ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఆరోగ్య బీమా పథకాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ఆరోగ్య శాఖకు 19,264 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారు. హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద మధ్యతరగతి పేద ప్రజలకు ఎలాంటి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందించనున్నారు. కొంచెం మాకు సమయం ఇవ్వండి. పాపం డ్రైవర్ సోదరులకి, ఆంధ్ర డ్రైవర్ సోదరులకు కొంచెం సమయం ఇవ్వండి. సమయం అని కోరుకుంటాం ముందుగా. అలాగే తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని కూడా తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా కోరుకుంటా ఉన్నాం. దయచేసి మీ పరిధిలో దృష్టిలో పెడుతున్నాం. అలాగే నా తరఫు నుంచి కూడా నేను కన్సర్న్ మినిస్ట్రీ కూడా లెటర్. విగ్రహం విషయంలో దేశవారీన ఒక వెరైటీ ఉంటుంది అధ్యక్ష. దాన్ని 181 రూపాయలు ప్రస్తుతం ఆ రోజున రాష్ట్రంలో అమ్ముతూ ఉంటే
చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఒకే రేట్లో 160 రూపాయలు per కిలో చొప్పున కందిపప్పును అమ్ముదామని ఆ రోజు నిర్ణయానికి వచ్చాం అధ్యక్ష. అదేవిధంగా స్టీమ్ రైస్ సూపర్ ఫైన్ వెరైటీ సోనా మసూరి అంటారు అధ్యక్ష, అది 55 రూపాయలు 85 పైసలు ఉంటే ఆ రైస్ ని కూడా వాళ్ళు 49 రూపాయలకి అమ్మడానికి అంగీకరించారు. రా రైస్ ఎక్కువగా మన రాష్ట్రంలో వాడేది రా రైస్ అధ్యక్ష, అది కూడా 52 రూపాయలు 40 పైసలు ఉంటే సూపర్ ఫైన్ వెరైటీ దాన్ని 48 రూపాయలకి వాళ్ళు విక్రయించడానికి ముందుకు వచ్చారు అధ్యక్ష. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 6-7 నెలలుగా పెండింగ్ ఉన్నదని తెలుసు. అకౌంట్ క్లియర్ చేస్తూ వస్తున్నారు. గ్రామ పంచాయతీకి సర్పంచులకు నిధులు ఇవ్వడం ఇవన్నీ కూడా చూస్తే అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నిధులు అనేటువంటి సందేహం వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నారు మున్సిపల్ వర్కర్స్ సంబంధించి. సత్యసాయి సాగు నెట్వర్క్ కింద అనంతపురం జిల్లాలో పనిచేసే వాళ్ళు దాదాపు 7 నెలల నుంచి జీతాలు రావట్లేదంటే దాదాపు వాళ్ళు 530 మంది నిరాదీక్ష చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేపట్టే కదా జీతాలు లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 3 మాసాలు అయింది. మళ్ళీ వాళ్ళకి రిలీజ్ చేయకపోతే వాళ్ళు ఎట్లా జీవనోపాధి, వాళ్ళ ఫ్యామిలీ కూడా బతకలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన ఇమీడియట్ గా పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ ఆదేశాలు అక్కడ నిన్న 30 కోట్ల రూపాయలు రిలీజ్ చేయండి. అది వాళ్ళకి ఒక ఉపశమనం కలిగింది. గత ప్రభుత్వం ఎందుకు వాళ్ళని పట్టించుకోలేదండి. ప్రతి ఒక 10-12 గ్రామాలని ఒక ఉమ్మడిగా తీసుకొని వాటికి సంబంధించి ఒక కామన్ డంపింగ్ యార్డ్ ని తీసుకొని ప్రతిపాదన చేస్తున్నాం అధ్యక్ష. వాటర్ గ్రిడ్ తరహాలోనే చెత్త సమస్య పరిష్కారం కోసం 10-12 గ్రామాలకు కలిపి ఒక చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. గ్రామాల్లో చెత్త సేకరణపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పవన్ బదులిచ్చారు. చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలను సమర్థంగా నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. మరోవైపు హైకోర్టు ఆదేశాలతో గ్రామ సచివాలయాలకు పార్టీల రంగులు తొలగించి నిర్దేశిత రంగులు వేశామని పవన్ చెప్పారు. ఈ చెత్త నుండి సంపద సేకరించాలనే ఉద్దేశంతో దీన్ని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి తీసుకురావడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ పరికరానికి సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. దీని పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేయడం పిఠాపురం ప్రజలు అదృష్టంగా భావించారు. ఎందుకంటే ఇప్పుడు కాలనీకి చేస్తారు కూర్చోడు, ఆ కాలనీకి బ్రిడ్జి వచ్చాడు, వరదలో చూచాడు, బ్రిడ్జి ఏర్పాటు చేశాడంటే బ్రిడ్జి కట్టడం జరుగుతుంది. అలాగే ఆ రోడ్లకి 26 కోట్లు ఏఈ గారు బిల్లు పంపించారు. పైకి డ్రైన్లకి రోడ్లకి 26 కోట్లు పంపించారు. అలాగే ఈ పక్కన ఎంఆర్ఓ ఆఫీసు పవన్ కళ్యాణ్ గారు వచ్చిందా చేయించారు, హాస్పిటల్ చేయించారు, గోడని అభివృద్ధి కార్యక్రమాలు చేయించారు. శస్వ ఆఫీసు వేసి ఈ డంపింగ్ యార్డ్ ఎన్ని వటవటి మిసాలు తెప్పించి అనేక పనులు చేయడం జరుగుతుంది. నియోజకవర్గంలో సమస్యను పరిష్కరిస్తున్నారు. గొల్లప్రోలులో విద్యార్థుల తాగునీటి సమస్యను తీర్చారు. బాలు ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు తాగునీళ్లకు ఇబ్బంది పడుతున్నారని తెలిసి సమీపంలోని ఓ రైస్ మిల్లు నుంచి మంచినీళ్లు ఇచ్చేలా చేశారు. నాలుగు జిల్లా సిఎస్ఆర్ నిధులతో డెడికేటెడ్ పైప్ లైన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు స్వచ్ఛమైన నీళ్లు అందించేలా చర్యలు చేపట్టారు. సహకరించిన రైస్ మిల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్. ఆవిడ ఒక అన్నం మాకు మాట చెప్తా తిరిగి నేను మీ ఫోటో కూడా ఉంటుంది, సోషల్ మీడియాలో ఫోటో ఉంటుంది, మీ ఇద్దరు నవ్వుతున్నట్టు ఇద్దరు పెద్దవాళ్ళ మధ్యలో ఉంటా. ఆ ఫోటో వినే కథ ఏంటంటే అందరు చెప్తారు నాకు తెలుసు నువ్వు వస్తావని. మా పిల్లలు ఏమంటారు, నీ పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, వాడు చెప్పుకుంటే సమస్యలు తీరుకోండి. కూడా రాలేదు, ఇదిగో మహానుభావుడు కాబట్టి వచ్చినాడు. నిజంగా ఇంతవరకు ఏ మహానుభావుడు కూడా ఒక్కడు కూడా ఇప్పుడు నా ఏ ప్రభుత్వంలో నేను మాట్లాడమన్నా ఆడతాను, నాకేం భయం లేదు. అంతే గ్యారంటీ ఇచ్చినాను. ఇప్పుడు ఈయన ఏమన్నా చేస్తాడంటారమ్మా? చేస్తారు, ఇతను చేస్తారు, నాకు నమ్మకం ఉన్నది. చేస్తారు ఇతంటే. ముందు కనీసం ఈ రోడ్డుని రోలర్లు పెట్టి కొంచెం శుభ్రంగా నడిచేలా చేయమని కోరుకుంటున్నా. బీటీ రోడ్డు వచ్చే లోపు మట్టి రోడ్డుని బలమైన మట్టి రోడ్డు వేయమని చెప్తా ఉన్నాను. వనసభద్ర గ్రామ పంచాయతీలోని మహిళా సంఘాలకు 4,14,00,000 రూపాయల చెక్ అందజేశారు పవన్ కళ్యాణ్. మొత్తంగా ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గిరిజన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అరకు వ్యాలీలో అద్దం లాంటి రహదారుల నిర్మాణంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రహదారులను నిర్మించారు. ఈ ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిపోయిన రహదారులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే మన్యం జిల్లా పార్వతీపురం మండలం సారవకోట కిడిమి రోడ్డు నుంచి సంగం వలస వరకు కార్ రోడ్డు నిర్మించారు. రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో ఇక డోలీ మూతను నివారించి విద్య, వైద్యం, వ్యాపారపరమైన వసతులకు ప్రభుత్వం వారిని మరింత చేరువ చేస్తోంది. దీంతో ప్రభుత్వానికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి స్థానికులు ధన్యవాదాలు చెప్పారు. ఎందుకంటే వెనుకొండ నిజంగా మనస్ఫూర్తిగా మెచ్చుకుంటాను. ఈ నీళ్ళు చూడండి, ఇది చూడండి ఎలా ఉంది. ఈ లైట్ వల్ల తెలియట్లేదు కానీ ఇది పచ్చగా ఉంది నీరు. లోపల పురుగులు, లోపల ఒక మలినాలతో ఉన్నది. నాకు రెండు చూస్తే అనిపించింది. ఇది అధికారులకి, రూరల్ వాటర్ సప్లై గ్రామీణ నీటి సరఫరా ఉన్నతాధికారులకి వెంటనే గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో ఉన్న 43 గ్రామాల్లో ఈ తాగునీటి సమస్య పొల్యూట్ అయిపోయింది. మీరు ప్రతి గ్రామాలకి టీమ్స్ని వేసి నీటి నాణ్యతను పరీక్షించి వెంటనే సమస్యని పరిష్కరించాలని నేను అధికారులను ఆదేశిస్తున్నాను.
గుడివాడ ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. మా కష్టాలు విన్న దేవుడైనా, ఆయన విన్న వెంటనే స్పందించిన మహానుభావుడు. ఇది నందివాడ గ్రామంలో ప్రస్తుతం ఆయన అప్రూవ్ చేసిన వాటర్ ఫిల్టర్స్ ని బాగు చేయించడానికి శంకుస్థాపన చేసాం. ఇంతకు ముందు ఎలా ఉండేది పరిస్థితి అంటే అది మంచినీళ్ళ చెరువు. మీరు మీకు కనపడుతూనే ఉంది, గ్రీన్ గా ఉందంతా. ఇది వచ్చేసి ఫిల్టర్ మెకానిజం. ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందో ఒకసారి చూడండి. దీంట్లో ఈ 5 ఏళ్లు వాటర్ ఫిల్టర్ ని ఇట్లా పెట్టేసి అవి ఆ వాటర్ దీంట్లో కలిపి ఇక్కడైతే ఇంకా మీకు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈ ఏమీ పనిచేయని పరిస్థితి. ఇది ఒక్క నందివాడే కాదు, ప్రతి గ్రామంలోనూ ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు నీళ్ళు చూడండి, ఈ నీళ్లు ఫిల్టర్ బాగు చేయకుండా దాంట్లోంచి వాటర్ డైరెక్ట్ గా ఇక్కడ ఎక్కిచ్చేస్తా ఉన్నారు. ఆ నీళ్లు తీసుకొచ్చి ఈ తాగమని చెప్పి జనానికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎంత బాధ ఒకసారి ఆలోచించి, కష్టం ఒకసారి ఆలోచించి. ఇంత దారుణమైన నీళ్లు రోజు వాడుకుంటానికి ప్రజలకి ఇస్తే ఎట్లా అనేది పవన్ కళ్యాణ్ గారికి ఈ వాటర్ బాటిల్ తీసుకెళ్లి చూపించడం జరిగింది. దానికి ఆయన వెంటనే స్పందించి తప్పకుండా వెంటనే చేపిస్తాను అన్నారు. వెంటనే అంటే నేను ఒక 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు పడతాం అనుకున్నాను. లేదు, వెంటనే అంటే వెంటనే. నేను అక్కడి నుంచి కంకిపాడులో జరిగింది ఈ సభ. గుడివాడ వచ్చేసరికి అందరికీ ఆదేశాలు వచ్చింది. వాటర్ క్వాలిటీ టెస్ట్ చేయించుకోండి. క్వాలిటీ టెస్ట్ చేయించడమే కాకుండా 20వ తారీఖు కల్లా మాకు మొత్తం 3,27,00,000 అంటే 43 గ్రామాల్లో ప్రజలు ఇదే పరిస్థితిలో ఉన్నారు. మీరు చూసిన ఈ ఫిల్టర్ మెకానిజం ఎప్పుడు అలాగే ఉంది, ప్రతి చోట అలాగే ఉంది. గత 5 సంవత్సరాలు 43 గ్రామాల్లో 3,27,00,000 పెట్టి వెంటనే అప్రూవ్ చేశారు. ఆయనకి ధన్యవాదాలు. ఇది నందివాడ గ్రామ ప్రజలు. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో క్షేత్రస్థాయి పర్యటన జరుపుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవరు గ్రామంలో పర్యటించారు. పల్లె పండుగ కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం గొడవరు గ్రామం మీదుగా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి నిర్మిస్తున్న రోడ్డు పనులను పరిశీలించారు. అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీ పడొద్దంటూ అధికారులు సూచించారు. దీనికి సరిపడా ఈ 60 లక్షల రూపాయల మొత్తాన్ని నా ట్రస్ట్ ద్వారా కొనుగోలు చేసి సదరు ఆ ఎకరా భూమిని గ్రామ పంచాయతీ పేరున ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ప్లే గ్రౌండ్ కొరకు ఇవ్వడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తన మాట నిలబెట్టుకోవడం కోసం సొంత నిధులు 60 లక్షలు ఖర్చు చేశారు. అన్నమయ్య జిల్లా రైజేకోడూరు మండలం మైసూరువారిపల్లిలో పాఠశాలకు క్రీడా మైదానం కోసం స్థలం కొనిస్తానని మాట ఇచ్చారు. 60 లక్షల సొంత డబ్బుతో ఎకరం స్థలం కొనుగోలు చేసి మైసూరువారిపల్లి పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. సరస్వతి పవర్ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిశ్రమ భూముల కొనుగోలులో అక్రమాలు జరిగాయని రైతులు ఎప్పటి నుంచే ఆందోళనలు చేస్తున్నారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్లి వాటిని పరిశీలించారు. తాజాగా ప్రభుత్వం వీటి రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది. అన్నమయ్య పింఛా డ్యామ్ గురించి నేను వెళ్ళి పర్యటనకు తిరిగి వస్తూ ఉంటే ఒక 10 మంది నివసించే ఒక దళిత కాలనీలో ఒక పెద్ద ఆవిడ వచ్చి నా దగ్గరకు వచ్చి ఏడుస్తాను ఆపింది బండి. ఏమ్మా ఏంటనంటే నీళ్ళు లేవయ్యా, కొంచెం నీళ్ళు ఇప్పించు, నీళ్ళు ఇప్పించని మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేసింది ఆవిడని చూస్తే. నెంబర్ ఎంత? మీ ఫోన్ నెంబర్ అంటే ఒక నీళ్లు తాగటానికి అంటే ఏంటని చూస్తే మనకున్న ఈ హైట్ కంటే కూడా కొంచెం ఒక 5.5 అడుగులు 6 అడుగులు ఎత్తుంది అంతే. 10 కుటుంబాలు ఉంటాయి, దాన్ని ఎవరు పట్టించుకోరు. నేను వెంటనే దాన్ని తీసుకొని పర్సనల్గా వ్యక్తిగతంగా మన ఆఫీస్ ద్వారా డిప్యూటీ సీఎం ఆఫీస్ ద్వారా కూర్చోబెట్టి పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి సరిగ్గా 10 రోజుల్లో లెస్ దెన్ 7-8 డేస్లో వాళ్ళకి తిరిగి నీటి సరఫరా చేయించడం జరిగింది. మన రైల్వే కోడూరులో మా పంచాయతీలో ఆడి నుండి ప్రతి సంవత్సరం అరటి సీజన్ గానీ మామిడి సీజన్ గానీ రోజుకు 200 లారీలు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతా ఉంటాయి సార్. దీనికి రైతులు చాలా నష్టపోతున్నారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించడం మీ ద్వారా నేను కోరుకుంటున్నాను సార్. అరటిని ఖరీఫ్ లో వేస్తున్నాం, దీనివల్ల మనకి ఇన్సూరెన్స్ రావట్లేదు అని చెప్పారు. ఇన్సూరెన్స్ కేవలం రబీ పంటలకే ఉంది కాబట్టి గ్రామ సభలు చర్చించి తీర్మానించిన విధంగా ఈ అరటి పండుని రబీ నుండి ఖరీఫ్ కి మార్చే బాధ్యతను అలాగే ఇన్సూరెన్స్ అమలయ్యేలాగా ప్రభుత్వానికి కలెక్టర్ గారు నేను కోరుకుంటాను. వారి నివేదిక పంపిండి దాని ముందుకు తీసుకెళ్తాం. దాన్ని కాలమే శిలవలే నిలిచి 2021 జరిగిన ఈ నష్టం 2024 జనాల పంట పెట్టుకున్నాం. ఇది మా ఊరికి మంచి చేయాలి. మేము నమ్ముకున్న దేవుడు అంటే మీరు సార్. ఇంతవరకు ఈ మాకు చిన్నప్పటి నుంచి మాకు కలిగినంత వరకు సార్
డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకించి దృష్టి పెట్టి ఉన్నతాధికారుల బృందాన్ని పంపిస్తాను ఒకసారి. నేనేం చేయగలను పార్టీ తరఫున అంటే నేను ఖచ్చితంగా డీప్లీ కమిటెడ్ ఫర్ బీసీ వెల్ఫేర్. మాకు ఈత వనాలు ఎందుకు ఏర్పాటు చేయకూడదు? కనీసం 5 ఎకరాలు ఈత వనం ఉండాలి. మా కుల వృత్తి ఖచ్చితంగా కుల వృత్తిని గౌరవించేలాగా మీకంటూ సంబంధించి ఖచ్చితంగా కొంత పర్సంటేజ్ ఆఫ్ ఈ ఆల్కహాల్ బిజినెస్ లో ఖచ్చితంగా మీకు కొంత పర్సంటేజ్ రిజర్వ్ చేయాలనేదే నా కోరిక. దాంట్లో కొంత శాతం లిక్కర్ బిజినెస్ లో మీకు ఖచ్చితంగా దాంట్లో ఉండాలి. ఆ దిశగా మేము మేనిఫెస్టోలో కూడా పెడతాం అనేది నేను మీకు విన్నవించుకుంటా ఉన్నాను. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా ఏదైతే గీత కార్మికులు ఉంటారో సంబంధించి కళ్ళు గీత కార్మికులకి 10% షాక్ ఇస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చాం. దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారి ముందు రేపు సబ్ కమిటీ ముందు రేపు కేబినెట్ ముందు పెట్టడానికి ఈ రోజు 3వ సమావేశం కూడా కండక్ట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి మొత్తం 4 సమావేశాలని రేపు కేబినెట్ ముందు మా ప్రపోజల్. పంచభూతాలే తోడై సదా పంచ ప్రాణాలై మన సనాతన ధర్మం మీద దాడి జరిగినా, అపహాస్యం చేసిన, దూషించిన, ప్రాణాలొడ్డైనా సరే మనం సాయి శక్తులా రక్షించుకుందాం. తిరుమల కల్తీని కేసులో అరెస్టైన పోమిల్ జైన్, అపూర్వ వినయ్ కాంత్లను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం రియా హాస్పిటల్ కు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత అలిపిరిలోని సిట్ విచారణ కార్యాలయానికి తరలించారు. నిందితులను 3 రోజుల పాటు విచారించనుంది సిట్ బృందం. Anyone tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out. మీరు ఇవ్వండి స్థలం, మీరు ఏ ఉద్దేశంగా ఇచ్చారో దాని ప్రారంభోత్సవం మీ పక్కన వచ్చి నేను కూర్చొని ఆ రోజు వస్తాం. మీరు ఇచ్చిన భూమికి మేము సద్వినియోగం చేసేలా, రాష్ట్రం అంతా మీకు గుర్తింపు వచ్చేలా, ప్రభుత్వాల ద్వారా ప్రత్యేకంగా మీకు గుర్తింపు వచ్చేలా నేను మీకు గుర్తిస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కారుమంచి నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోండి. ఇప్పుడు దాకా అందరూ నా ఫోటో అడిగి నేను కారుమంచి నారాయణ గారి ఫోటో మధ్య ఫోటో ఈ మధ్య మన డిప్యూటీ సీఎం గారు ఆవిడ పేరుతో అన్నదానం అనేది జరిపించాలని చెప్పిన తర్వాత అన్నా గారి క్యాంటీన్ తో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ రావాలి. ఇప్పుడు ఆవిడ మీద ఒక అవగాహన వస్తుంది. వెనకటి కాలంలో అందరికి అన్నాలు పెట్టి కడుపు నింపేదట డొక్కా సీతమ్మ. గామె పేరు మీద భవన నిర్మాణ కార్మికులకు తిండి పెడుతుండన్నట్టు. భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఫోన్ చేద్దాం. నేను ఈ రోజు కార్తీక మాసం దీక్షలో ఉన్నాను. సాయంత్రం వరకు ఏకభుక్తంలో ఉంటాను. తాజాగా కానిస్టేబుల్ ప్రభాకర్ వైద్య ఖర్చులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10 లక్షలు సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. జనసేనాని మాటిస్తే తప్పక నిలుపుకుంటారని మరోమారు నిరూపితమైంది. ఎస్కేసీబీ ఆర్ఫనేజ్ హోమ్, స్ట్రైన్ ఆర్ఫనేజ్ హోమ్ చూస్తున్నారు. ఎస్కేసీబీ ఆర్ఫనేజ్ హోమ్ స్వర్ణలత, పుష్పలత గారికి 2 ఆర్ఫనేజెస్కి ₹1,00,000 చొప్పున నేను ప్రకటిస్తున్నాను. అందరూ పార్టీలో క్రియాశీల సభ్యులకి గాయపడితే 50,000 హైయెస్ట్ నేను పే చేస్తున్నాను. ఒక పార్టీగా మనిషి ప్రాణం కోల్పోతే 5 లక్షలు ఇస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం జనసేనలో కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే, మీరందరూ మద్దతు ఇస్తే, మేము పెట్టదలుచుకుంది ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా పథకం నేను అమలు చేస్తాను. Our NDA government is proposing hybrid health insurance wherein claims up to rupees 2.5 lakh will be reimbursed by the insurance partner and the claims exceeding rupees 2.5 lakh up to 25 lakhs will be reimbursed by NTR Vaidya Seva Trust. అలాగే చనిపోయిన అందరికీ కూడా నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తాను. దీనికి సంబంధించి అందరూ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతుంటే, అలాగే విజయనగరం గారు రిపోర్ట్ చేసిన తర్వాత మొత్తం పూర్తి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఆదుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. నా తరపు నుంచి వాళ్ళు వ్యక్తిగతంగా చనిపోయిన 10 కుటుంబాలకి నేను ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వకుండా నేను అనౌన్స్ చేయవచ్చు. కాబట్టి నాకు మానవ తరపు చనిపోయిన నుంచి కూడా నేను ₹1,00,000 చెప్తున్నా వ్యక్తిగతంగా. ప్రభుత్వం తరపు నుంచి కూడా విజయానంద్ గారు వన్స్ ఫైనల్ రిపోర్ట్ చేసిన తర్వాత నేను వారికి అందరి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడు
క్లాస్ చదువుతున్నాను. నేను వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాల నుంచి కూడా నాకు వాటర్ బయట నుంచి తెచ్చి ఇంట్లో పోసి అవి నేను తాగడానికి ఇస్తున్నాను. ఈ వాటర్కి డబ్బులు కూడా మన హెచ్ఎం గారు పెట్టుకుని డైలీ పెట్టుకుని తెచ్చేవారు. ఈ ప్రాబ్లం మాకు దసరా హాలిడేస్ మన డిప్యూటీ సీఎం గారు దీనికి వెళ్ళగానే డిప్యూటీ సీఎం గారు వెంటనే వచ్చి వాటర్ అక్కడ టెస్టింగ్ చేయించి మాకు ప్యూరిఫై వాటర్ ఇస్తారండి. థ్యాంక్స్ టు అవర్ డిప్యూటీ సీఎం సార్. 6 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే, తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే కడవలు పాత్రికాంగయ్యా, కడవలు వెళ్ళి దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని. కానీ ఏం చేస్తాం, మా కర్మిలా కాలింది. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు. మేము భక్తులందరికీ బోర్డు తరఫున క్షమాపణలు చెప్తున్నాం. ప్రతి నెల లక్షల టన్నుల బియ్యం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పేదలకి పంచిపెట్టేటటువంటి బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నటువంటి ముఠా ఎన్నో ఏళ్ళుగా సాగుతుంది. ఎన్నిసార్లు సీజ్ చేసినా మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతుంటుంది. నేను పవన్ కళ్యాణ్ అదే విషయాన్ని బయట ఆఫీస్లో కూడా వస్తానంటే సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టులో ఏంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి? సీజ్ ద షిప్. If any pressure comes from central government, we'll see. కాకినాడ జిల్లాలోని పిఠాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు జీవో జారీ చేశారు. ఇందుకోసం 38,32 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీలో భాగంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో చెత్తను రీసైక్లింగ్ చేసి ఆదాయం సమకూర్చుకునే విధంగా ఈ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టుగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో తొలుత చేపట్టి సమగ్రంగా అధ్యయనం చేయనున్నట్టు తెలిపారు. లోటుపాట్లను గుర్తించి అక్కడ విజయవంతమయ్యాకే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు. స్మగ్లింగ్ పై కన్నెర చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిన్న చేపలను వేటాడడం కాదు, పెద్ద పెద్ద తిమింగలాలను లోపల వేసేయాలన్నారు. దొంగలను పట్టుకోవడంతో సరిపెట్టొద్దు. రెడ్ చాండల్ దందా వెనుక పెద్ద తలకాలను పట్టుకోవాలంటూ అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఫస్ట్ సమస్యలు గుర్తిద్దాం, మాట్లాడదాం. మారుమూల ఎక్కడో 60-70 కిలోమీటర్లలో ఒక గర్భిణీ స్త్రీ, గిరిజన గ్రామంలో గర్భిణీ స్త్రీ పూలి కట్టుకుని రావాలి. ఎంత దూరం? మరి వీళ్ళకి ఏం చేయాలి? మనకి కావాల్సిన అలాంటి గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. మనకి గిరిజన గ్రామాల్లో ఉంటాయి ప్రాథమిక వైద్యం అందించాలి. రోడ్డు నిర్మాణం కారణంగా 23 ఫిబ్రవరి 2 రోజుల క్రితం 25 నాడు తొలిసారిగా నాకు మీరు చెప్పినట్టుగానే అంబులెన్స్ కూతురు గ్రామ ప్రజలకు రావాలి. పురిటి నొప్పులతో బిడ్డకు జన్మనిచ్చేందుకు ఇబ్బంది పెడుతున్నాం. శ్రీమతి సవర్ సబియాక అనే గిరిజన సోదరి గిరిజన సోదరి మహిళ ఈ నూతన రహదారి మీదుగా నిమిషాల వ్యవధిలో కిరమండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడం జరిగింది. చాలా మగబిడ్డకి జన్మనిచ్చారు. ఈ రహదారి ఏర్పాటులో 6 గిరిజన గ్రామాలకు సంబంధించిన 1260 మంది తోలి మూతల కష్టాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది. కరోనా సమయంలో 8 నెలల పాటు నెలకు 2 విడతల చొప్పున నెలకి 2,80,00,000 మంది కార్డుదారులకి మేము అతి సమీపంగా ఉండే ఏలుముద్ర సరుకులు పంపిణీ చేశాం. మాకు ఇప్పటివరకు 8 విడతల కమిషన్ ఇచ్చారు. ఇంకా 180 కోట్ల రూపాయల కమిషన్ మాకు రావాల్సి ఉంది. స్టేట్మెంట్ ఇచ్చినాక మాకు రావాల్సిన 175 కోట్లు డబ్బులు వచ్చినాయి సార్. అప్పుడు వచ్చినాయి సార్. ఈ అలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేఘతోలు గొప్పతో నేను చేయలేదు సార్. మా రాష్ట్రం సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఇంతే దండం పెట్టి ఈ రోజు జరిగింది. జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాల, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. మనకి కేంద్రం సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయలేము. నేను అడిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడతాను తప్ప దేని గురించి మాట్లాడు. పోలవరం పూర్తయితే మనకి
రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న బాధ్యత. నేను మీ కళం అవుతాను. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్ లో ఈసారి 5,936 కోట్ల రూపాయలు కేటాయించారు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి మరో 54 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. పోలవరం సవరించిన అంచనాలు 30,436.95 కోట్లకు ఆమోదం తెలిపారు. పోలవరం బ్యాలెన్స్ గ్రాంట్ 12,157.53 కోట్ల రూపాయలుగా కేంద్రం తెలిపింది. కార్డులో కానీ రేషన్ కార్డులో కానీ పాకిస్తాన్ కాలనీ అంటే ఎవరికన్నా చెప్పాలంటే కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళు. ఇలాంటి తరుణంలో ఒకసారి కౌన్సిల్లో కూడా పెట్టారు. పెడితే మేయర్ గారు ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అన్నారు. మరి దాని గురించి ఏమైందో కానీ పూర్తిగా సమాచారం లేదు. ఈలోపు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ పాకిస్తాన్ కాలనీ అనే విషయం చేరింది. ఆయన మొన్న ఈ మధ్య రీసెంట్గా ఈ పాకిస్తాన్ కాలనీని భగీరథ కాలనీగా పేరు నామకరణం చేయడం జరిగింది. దానికి సహకరించడం జరిగింది. దానికి ఈ 62వ డివిజన్ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలండి. ఒక దేశభక్తి నాయకుడు అయ్యింది. మా కాలనీకి భగీరథ కాలనీని కట్టడం చాలా సంతోషదాయకం అని చెప్పి మాకు చెప్తా ఉన్నారు. అలాగే వాళ్ళు కూడా కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందిన ఓ విన్నపాన్ని సీఎంఓ అధికారులు 2.5 నెలల్లో పరిష్కరించలేదు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 గంటల్లో క్లియర్ చేశారు. అదే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బుక్ ఎగ్జిబిషన్ నిర్వహణ ఇష్యూ. సార్ గారు ఒక్కసారి మేము చాలా విన్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మాట ఇస్తే అది జరుగుతుంది అని చెప్పేసి చాలాసార్లు విన్నాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాట భీష్మ ప్రతిజ్ఞ, అలా చెప్తే చేస్తారని ఈరోజు నిరూపించుకున్నారు. ఇలాంటి చిన్న అణగారిన వర్గాల చిన్న జీతాల వాళ్ళని సంతోషపెట్టి మమ్మల్ని మా ప్రాబ్లంని నెల రోజుల లోపల తీర్చినందుకు మేము పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటాము. ఎప్పుడు కూడా వారి అడుగుజాడలు నడుస్తామని ఇక్కడ ఇప్పుడు మేము వచ్చిన 12 జిల్లాల నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే జీతాలు రాక 22 నుంచి బాధపడుతున్నామో వాళ్ళందరము సార్కి రుణపడి ఉంటాము. మాకందరికీ ఉన్న నమ్మకం ఏంటంటే కేవలం డిప్యూటీ సీఎం సార్ మాత్రమే ఇది చేయగలరని, సార్ ఒక్కరే ఇది చేయగలరని నమ్మకంతో మేము ఇంత ఈ పార్టీ ఆఫీస్ దగ్గర మొండిగా కూర్చున్నట్టు చేశాం సార్. మీరు చేసిన సహాయానికి మాత్రం నా కుటుంబం తరపున, ఇక్కడ ఉన్న మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. విశాఖపట్నం భాషలే కాదు, ఉత్తరాంధ్ర యావత్ ఆంధ్ర కూడా ప్రజలందరూ కూడా ఈ ఉక్కుని ప్రైవేటైజ్ చేయకూడదు విశాఖ స్టీల్ ప్లాంట్ అని అంటూ ఉన్నారు. సో దిస్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రకటించిన తర్వాత మళ్ళీ దాన్ని రివైవ్ చేయడం, దానికి ఒక ప్యాకేజ్ చేయడం, దీని క్రెడిట్ అంతా ఇట్ గోస్ టు ఆల్ ద లీడర్స్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలా మేరే సాత్ పవన్ హై. రైల్వే లైన్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి చొరవతోటి నరేంద్ర మోదీ గారు వెంటనే గ్రీన్ సిగ్నల్ చూపించారు, రైల్వే లైన్కి క్లియర్ చేశారు అని ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇంకొకరు చెప్పలా. చంద్రబాబు నాయుడు గారు రైల్వే లైన్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మోదీ గారితో ప్రస్తావించటం, మోదీ గారు కూడా అంగీకరించటం, దీనికి సంబంధించినటువంటి వెంటనే దీన్ని ఆమోదం దిశగా అడుగులు వేయటం కూడా ఆయన చూపించినటువంటి చొరవ అభినందనీయమైనటువంటిది, గొప్పదైనటువంటిది అనేటువంటి దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కూటమి సర్కార్ తొలి అడుగు వేసింది. పల్లె పండుగ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా 4,500 కోట్లతో అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టింది. 30,000 అభివృద్ధి పనులను చేస్తోంది. కృష్ణా జిల్లా కంకిపాడు వేదికగా పనులను శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా 3,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్, మరో 500 కిలోమీటర్ల తార్ రోడ్లు, 25,000 గోకులాలు, 10,000 వాననీటి సంరక్షణ కందకాలతో పాటు గ్రామాల్లో అవసరమైన అనేక పనులను ప్రభుత్వం చేస్తోంది. అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష, మా పవన్ అన్న నాయకత్వంలో ఎప్పుడు లేని విధంగా గ్రామ సభలు జరిగినాయి. సింగిల్ డే అద్భుతంగా గ్రామ సభలు జరిగినాయి అధ్యక్ష. ఒక రికార్డు సృష్టించాం అధ్యక్ష. కేవలం రికార్డు కోసం కాదు, పవన్ అన్న నాయకత్వంలో ఈ రోజు సర్పంచ్లు, వైకాపా సర్పంచ్లు అండి లేరు, వీళ్ళు ఎవరు వైకాపా లేరు, వాళ్ళు వెళ్ళి వాళ్ళ సర్పంచ్లు అడగమనండి. నిధులు వాళ్ళకి ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మా పవన్ అన్న అధ్యక్ష. అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అనేది దయచేసి అందరూ గమనించాలి. ఇంతేకాకుండా అధ్యక్ష జల్ జీవన్ అధ్యక్ష, తాగునీరు అధ్యక్ష, ఆ ప్రాజెక్ట్ ఇబ్బంది పెట్టారు, మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రోగ్రామ్ని మూసేసింది. వెళ్తే పవన్ అన్న పర్సనల్గా వెళ్ళి పోరాడి మళ్ళీ తీసుకొచ్చారు.
మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మ్యాచింగ్ గ్రాంట్ ఇప్పించి ఈరోజు దారి తప్పిన జల్ జీవన్ మిషన్ కూడా మళ్ళీ దారిలో పెట్టే బాధ్యత మా పవన్ అన్న తీసుకున్నారు అధ్యక్ష. ఇంకోటి స్పోర్ట్స్, యువ ముఖ్యమంత్రి గిన్నీస్ బుక్ ఎక్కడ? జైతీరాజు గ్రామీణాభివృద్ధిగా ఉన్న పవన్ కళ్యాణ్ మరో రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోపే ఆ శాఖలు ప్రపంచ రికార్డు సాధించాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణకు ప్రపంచ రికార్డు దక్కింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభలను దీని గుర్తించింది. Union recognizes the record for the largest number of gram panchayats conducting gram sabhas in a single day within the state is 13,326 and was achieved by the state of Andhra Pradesh, India on 23rd August 2024. Congratulations. Thank you. వీటిలో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, బీటీ రోడ్లు, ఉద్యానవనాలు, ఫామ్ పాండ్లు, గోకులాలు, ఫ్రెంచ్లకు సంబంధించిన పనులు చేపడతారు. పల్లె పండుగ గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది గొప్ప వ్యవస్థను ఆవిష్కృతం చేయనున్నది. ప్రారంభించిన సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, బీటీ రోడ్లు అన్ని సంక్రాంతి నాటికి పూర్తి చేసి పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో పనులను ప్రారంభించి మరొక మారు పల్లె పండుగ ఘనంగా నిర్వహించుకున్నామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. పుట్టిన దగ్గర నుంచి లేదు, అసలు రోడ్డు అవుతుందని కూడా అనుకోలేదు. పవన్ కళ్యాణ్ దయ వల్ల అయ్యింది, కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అవ్వడం వల్ల. మా ఊరలందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. పవన్ కళ్యాణ్ కేంద్రంతో మాట్లాడిన తర్వాతే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంలో వేగం తగ్గిందంటున్నారు కార్మిక సంఘం నేతలు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కారణంగానే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారని చెప్తున్నారు. మీరు కుల గణాంకాలు తీస్తా ఉన్నారు సార్. మనం అందరం కుల గణాంకాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ గణాంకాలు తీయాలి. చంద్రబాబు గారిని ఒకటే అడిగాను, ఆయన కూడా ప్రామిస్ చేశారు. రాగానే కుల గణాంకాలతో పాటు మీ ప్రతిభ, సమర్థత, మీ అభిరుచి గణాంకాలు కూడా తీస్తాం. నేనేదో జనాభా కుల గణన చేయాలంటే కాదు, వాళ్ళ నైపుణ్య గణన చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నా ఆలోచనలకి పదును పెడుతూ ఒక క్రియేటివిటీ ఇచ్చే ఆలోచన ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నైపుణ్య గణన ప్రాజెక్టును మంగళగిరి నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్, మంగళగిరి నగరపాలక సంస్థ అధికారులు నైపుణ్య గణన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ 5 క్లస్టర్లలో 673 సిబ్బందిని నియమించారు. ఒక్కో వ్యక్తి నుంచి దాదాపు 25 ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని ప్రత్యేక యాప్లో నిక్షిప్తం చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ను తయారు చేశారు. క్షేత్రస్థాయిలో తలెత్తే సాంకేతిక సమస్యలను సరిదిద్దుకున్న తర్వాత ఈ సర్వేను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. వాళ్ళ స్కిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డేటా తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ఏపీ గవర్నమెంట్ తీసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళకి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎంతో దోహదపడుతుంది. ఇక్కడ ఇంకా గర్ల్స్కి ఇంకా సపోర్టింగ్ లేదు, ఇంకా ప్రాక్టీస్ కూడా సరిగ్గా లేదు. ప్రాక్టీస్ టైం క్యాంప్స్ అరేంజ్ చేయమని చెప్పండి సార్. ఇక్కడ ప్రాక్టీస్ టైం స్కూల్లోనా బయట? బయట మున్సిపల్ గ్రౌండ్. ఏం కావాలి? నెట్స్ సరిగ్గా లేవు, ఇంకా క్యాంప్స్ కూడా అరేంజ్ చేయాలి సార్. ఎలా చేయొచ్చు? మీ సజెషన్స్ ఏంటి? ఏం కావాలి వాళ్ళకి? టైం ఎక్కువ ఆడాలి అంటే టైం ఎక్కువ పడుతుంది. అవును, కాదు ఇలాంటి అలాగే మన స్కూల్లో మనం అలా ఎందుకు డిఫరెన్స్ ఎందుకు? గర్ల్స్ తక్కువ టైం ఎందుకు? ఎక్కువ మంది బాయ్స్ ఎక్కువ మంది వస్తారు సార్, వాళ్ళకి సిస్టమ్స్. సరస్వతి దేవిని పొగడాల్సిన నేల ఇది, హీరోలను పొగడాల్సిన నేల కాదు. మన కడప మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ కిందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉంటే దానిలో కిచెన్కి ఆధునికంగా మోడర్నైజ్ చేయాలి, సదుపాయాలు లేవు, నవీకరణ చేయాల్సిన అవసరం ఉంది అంటే నా దృష్టికి తీసుకొచ్చారు. దానికి మన స్కూల్కి సంబంధించి, మన కడప మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్కి సంబంధించి ఆ నిధుల్ని ఎంత ఖర్చు అయితే అంత నేను నా ట్రస్ట్ నుంచి మన స్కూల్కి, మన కడప మున్సిపల్ కార్పొరేషన్ ఈ కిచెన్ ఆధునీకరణకి నేను డబ్బులు అందజేస్తాను. అది మీరు ఎంత అంటే అంత. అలాగే ఒక ఆడపిల్లలు అడిగారు, అక్కడ ఆడబిడ్డలు అడిగారు నన్ను, ఆ పాపలు అడిగారు,
ప్రైజ్ ఇమ్మని దాకా ఒక ప్రొఫెసర్ గారు అడిగారు. మీకు ప్రశంసా పత్రాలు కానీ అలాగే మీకు బహుమతులు కానీ ఏదైనా ఉంటే స్కూల్ యాజమాన్యం నా దృష్టికి తీసుకొస్తే దానికి సంబంధించిన నిధులు, దానికి సంబంధించినవి కూడా నేను సమకూరుస్తాను తెలియజేసుకుంటున్నాను అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయి ఈరోజు అందరితో మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది. ఇంకా చేయాలి, దీనికి ఇంకొంచెం నా ఉత్సాహం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి 1 లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలా ఉండాలి అనేది. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చి 400 పంచాయతీలకి 1 లక్ష రూపాయలు చెప్పిన కనీసం పారిశుద్ధ్య పనులు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది. అలాగే మన పక్క రాష్ట్రం, మన సోదర రాష్ట్రమైన తెలంగాణకు కూడా నేను 1 కోటి రూపాయలు నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. అది తెలంగాణ ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను స్వయంగా అందజేస్తాను. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 13,000 మంది సర్పంచ్ ఉంది, అలాగే 10,000 మంది ఎంపీటీసీ ఉంది, 600 మంది ఎంపీపీలు, 600 మంది జెడ్పీటీసీలు. మొత్తం అందరిది 7,70,00,000. ఒక నెల వేతనం ఇస్తున్నారు. ఒక నెలది మొత్తం మన పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులందరూ కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు. ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా, అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదని ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. తిరుమల లడ్డీ కల్తీకి ప్రాయశ్చిత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరు దశావతార వెంకన్న ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్షను ప్రారంభించారు. తెలుసుకుందామండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మొన్న జనవాణి జరిగింది, ఒక 6 నెలల క్రితం జనవాణి జరిగింది. ఆ జనవాణిలో ఈవిడ కరుణ గారు అని చెప్పి డివిజన్ నుంచి వెళ్ళి ఆవిడ ప్రాబ్లం చెప్పడం వల్ల ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సహాయంతో ఒక షాప్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈసారి గెలిచి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంది. గౌరవనీయులు कोनीदाला पवन कल्याण गारू कोनीदाला पवन कल्याण अने नेनु दिखता है नहीं पवन, ये पवन नहीं, ये आंधी है। हुकुम टाइगर का हुक्म।